నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజలకు కావలసిన ప్రభుత్వ సేవలన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో కొంతమంది అధికారులు మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, మిగిలిన జిల్లాల్లో కూడా అమలయ్యేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీజీఎస్ పై సీఎం సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి నుంచి ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందజేయాలన్నారు. ఆన్లైన్లో సేవలు అందించడం ద్వారా ప్రజలకు సేవలు పారదర్శకంగా అందడంతో పాటు వారిలో ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి స్థాయి పెరుగుతుందన్నారు. ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని, అలాంటి శాఖలు వెంటనే తమ పంతా మార్చుకొని ప్రజలకు ఆన్లైన్లో సేవలందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలని ప్రభుత్వ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెంట్లు కొరియర్ ద్వారా నేరుగా సంబంధిత వ్యక్తుల ఇళ్లకే పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ సేవలు మరింత మెరుగయ్యేలా చూడాలన్నారు. బస్టాండ్ ప్రాంగణం పరిసరాలు, టాయిలెట్స్ వద్ద పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు ఉండాలని సీఎం అన్నారు. డ్రోన్ సేవలు మరింత విస్తృత పరచాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో డ్రోన్ల ఉపయోగం గణనీయంగా పెరుగుతుందన్నారు. పురుగు మందుల వినియోగం తగ్గించేందుకు డ్రోన్లను ఎలా వాడుకోవచ్చుననే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ ద్వారా వ్యాధుల వ్యాప్తి లేకుండా చేయవచ్చని తెలిపారు. కొన్ని జిల్లాల్లో కొంతమంది అధికారులు మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, అలాగే కొందరు అవలంబించే మంచి పద్ధతులను గుర్తించి మిగిలిన జిల్లాల్లో కూడా అమలయ్యేలా చూడాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో సిఎస్ విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా ఓప్స్ ర్యాంప్ సీఈఓ వర్మతో భేటీ అయిన మంత్రి లోకేష్ ఐటీ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఓప్స్ ర్యాంప్ సీఈఓ వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం కార్డుదారులకు ఇప్పుడిస్తున్న బియ్యం, పంచదారతో పాటు జనవరి 1 నుంచి రాగులు, గోధుమ పిండి కూడా అందించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ రెండు సరుకులను నవంబర్ నుంచే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇస్తున్నామని తెలిపారు. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందించేందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అంగీకరించారని చెప్పారు. వచ్చే నెల నుంచి రాష్ట్రానికి గోధుమలు, అదనపు రాగులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆహార, పౌర సరఫరాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషితో మనోహర్ భేటీ అయ్యారు. అనంతరం ఏపీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రేషన్ బియ్యం నిల్వ కోసం రాష్ట్రంలో ఎఫ్సీఐ నుంచి అదనపు గోదాంలు ఏర్పాటుకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అంగీకరించారని తెలియజేశారు. గతేడాది రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం బియ్యం సరఫరాను పర్యవేక్షించేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. తాము విజయవంతంగా అమలు చేస్తున్న విధానం గురించి కేంద్రానికి నివేదించగా వచ్చే నెల నుంచి పీడీఎస్ బియ్యం సరఫరాకు క్యూఆర్ ట్యాగ్ వినియోగించేందుకు పైలట్ ప్రాజెక్ట్ గా ఏపీకి కేంద్ర అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. దీని ద్వారా బియ్యం అక్రమ రవాణాను అరికట్టవచ్చని తెలిపారు. ఇస్తున్నారో వివిధ జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇతర దేశాలకు తరలించే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా మేము తీసుకొచ్చిన ఈ సంస్కరణ, ఈ క్యూఆర్ ట్యాగ్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి మనకి ప్రత్యేకంగా ఆ గౌరవం ఇచ్చిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో జనవరి 1వ తారీఖు నుంచి పీడీఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్గా తీసుకొచ్చే విధంగా ఈరోజు దాని గురించి కూడా మంత్రి గారు, ఇతర అధికారులందరూ కూడా అంగీకరించారు. ఇది ఒక అద్భుతమైన సంస్కరణని భావిస్తాం. ఒకసారి ఏంటంటే ప్రాంతాల వారీగా అనుకున్న దానికన్నా ఎక్కువ పంట రావడం, వివిధ రాష్ట్రాల్లో కూడా ఆ విస్తీర్ణం పెరగడం, మనం కూడా లాజిస్టిక్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఒక ప్రయత్నం చేయాలి. ఇదివరకు మీకు అందరికీ తెలుసు, రేక్ మూవ్మెంట్ కూడా చేసేవాళ్ళు, రైతులకు ఆ విధంగా ఒక అండ కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. సో తప్పకుండా మా మంత్రుల సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు సీఎం గారు. అనేక అంశాలపైన ప్రత్యేకంగా ఎప్పుడైతే ధరలు పెరుగుతున్నాయి అనే విషయం, మాకు వినియోగదారుడికి సంబంధించిన అంశాలపైన మేము ఫోకస్ చేస్తున్నాం.
రైతాంగానికి సంబంధించింది కూడా గవర్నమెంట్ ఆదుకుంది. ఎప్పుడు లేని విధంగా మేము బర్లీ టొబాకో విషయంలోనూ, అదేవిధంగా మామిడి రైతుల విషయంలోనూ, ప్రత్యేకంగా పత్తి విషయంలో కేంద్ర ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన అనేక సందర్భాల్లో నివేదికలు వీటన్నింటినీ ఆధారం చేసుకుని ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా భావించి రైతాంగానికి ఎప్పటికెప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూనే భవిష్యత్తులో మనం ఏ విధంగా ఈ క్రాపింగ్ ప్యాటర్న్ ఏర్పాటు చేయాలో దానిపైన కూడా కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకుని మేము రాబోయే రోజు మిర్చి పంటల్లో తెగుళ్ల వ్యాప్తిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులను ఆరా తీశారు. మందుల పిచికారీపై రైతులకు శాస్త్రీయ సలహాలు అందించాలని, రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన పెంచాలని స్పష్టం చేశారు. నల్ల తామర పురుగు నివారణకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. మిర్చి పంటలో తెగుళ్ల వ్యాప్తిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులను ఆరాతీశారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మిరప పంటపై 2021 సంవత్సరం నుంచి నల్ల తామర పురుగు దాడి జరుగుతున్న విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులతో మంత్రి ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితిపై తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాస్త్రవేత్తలను వెంటనే క్షేత్రస్థాయికి పంపించి నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. మందుల పిచికారీపై రైతులకు శాస్త్రీయ సలహాలు అందించాలని, రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన పెంచాలని స్పష్టం చేశారు. ఉద్యాన శాఖ సిబ్బంది మరియు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కలిసి క్షేత్ర సందర్శనలు చేపట్టి రైతులకు ప్రత్యక్షంగా సూచనలు, సలహాలు అందజేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. నల్ల తామర పురుగు నివారణకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని మంత్రి ఆదేశించగా, నివారణ చర్యలు మరియు అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు హార్టికల్చర్ డైరెక్టర్ మంత్రికి వివరించారు. స్క్రబ్ టైఫస్ జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను జ్వర పీడితుల్లో అవసరమైన వారి నుంచి పీహెచ్సీల స్థాయిలోనూ సేకరిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. పరీక్షలు విస్తృతంగా చేస్తున్నందువల్లే ఇవి ఎక్కువగా బయటపడుతున్నాయని చెప్పారు. స్క్రబ్ టైఫస్ జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను జ్వర పీడితుల్లో అవసరమైన వారి నుంచి పీహెచ్సీల స్థాయిలోనూ సేకరిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. స్క్రబ్ టైఫస్ జ్వరాలు సాధారణమైన వాటిలో ఒకటని తెలియజేశారు. స్క్రబ్ టైఫస్ వల్లే మరణాలు జరిగినట్లు ఇప్పటి వరకు నిర్ధారణ జరగలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1566 స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ జ్వరం వచ్చి మరణించిన వారిలో 9 మంది ఉన్నా ఇవి దేని వల్ల జరిగాయన్న దానిపై పరిశోధన జరగాల్సి ఉందని వెల్లడించారు. ఇందుకు కనీసం 2 నెలల నుంచి 3 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని సూత్రప్రాయంగా తెలిపారు. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సీ ద్వారా పరీక్ష చేయించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కంటే రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. పరీక్షలు విస్తృతంగా చేస్తున్నందువల్లే ఇవి ఎక్కువగా బయటపడుతున్నాయని చెప్పారు. గత 3 ఏళ్లలో నమోదైన కేసులు పరిశీలించినప్పుడు ఈసారి అసాధారణ పరిస్థితులు కనిపించలేదన్నారు. అధికారికంగా మరణాలు జరగలేదని తెలియజేశారు. కర్ణాటకలో 2024లో 1689, తమిళనాడులో 6925, తెలంగాణలో 195 రాగా ఏపీలో 1613 కేసులు వచ్చాయి. 2025లో ఇప్పటి వరకు కర్ణాటకలో 1870, తమిళనాడులో 7308, తెలంగాణలో 309, ఏపీలో ఇప్పటి వరకు 1566 చొప్పున కేసులు వచ్చాయని కమిషనర్ వీరపాండియన్ వివరించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా స్క్రబ్ టైఫస్ అనే ఒక బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధి విజృంభిస్తుందని, దానివల్ల ప్రజలు భయాందోళనకి గురి అవుతున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తూ ఉంటున్నాయి. ఎక్కడ చూసినా దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నాము. దీని గురించి నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో దానికి సంబంధించిన వివరణలు కూడా ఇవ్వడం జరిగింది. నేనే స్వయంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. మేము మా జిల్లా అధికారుల ద్వారా కూడా, మళ్ళీ మా మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశాల ద్వారా కూడా విలేజ్ స్థాయిలో కూడా దీనికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ప్రజలకు తెలియజేస్తున్నాము, అందరికీ కూడా తెలియజేస్తున్నాము. సో మీ అందరికీ మరీ ఒకసారి క్లారిఫై చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో ఇప్పటిదాకా మనకు మొత్తం 1566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసెస్ నమోదైంది మన రాష్ట్రంలో. ఇది లాస్ట్ ఇయర్ చూస్తే 1613 కేసెస్ ఉంది. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా. సో ఇది మన అందరికీ తెలుసు, తెలుగులో పేడ పురుగు నుంచి వస్తుందని చెప్పేసి మనం చెప్తాము.
ఎక్కువ ఈ ఎలుకలు ఉంటే ఎలుకలు దీంట్లో కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఒక రేర్ డిసీజ్ ఏమి కాదు. ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది ఏమి కొత్త డిసీజ్ ఏమి కాదు, రేర్ డిసీజ్ కాదు, ఇది ఏమి మిస్టీరియస్ డిసీజ్ కాదు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత మరియు వినియోగదారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏపీ రెరా నిబద్ధతతో పనిచేస్తుందని ఏపీ రెరా చైర్పర్సన్ ఆర్ఏ శివారెడ్డి తెలిపారు. స్థిరాస్తి వ్యాపారుల మోసపూరితమైన వాగ్దానాలపైన వినియోగదారులు రెరాకు ఫిర్యాదు చేస్తే విచారించి సత్వరమే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయం ఎదుట 4వ బ్లాక్లో ఏపీ రెరా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ రెరా చైర్పర్సన్ ఆర్ఏ శివారెడ్డి మాట్లాడుతూ, ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో స్థలాలు, అపార్ట్మెంట్లు లేదా భవనాల అమ్మకం, కొనుగోలు లేదా మార్కెటింగ్ వ్యాపారంలో పాల్గొనడానికి ముందు తప్పనిసరిగా ఏపీ రెరా అధికారిక వెబ్సైట్ www.rera.ap.gov.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రాజెక్టుల నమోదు కోసం సూచించిన పత్రాలను, వివరాలను అందించిన వెంటనే నిర్దేశిక కాల పరిమితిలో అనుమతి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రియల్ ఎస్టేట్ చట్టం ద్వారా ఇంటి కొనుగోలుదారులకు సురక్షితమైన, నమ్మకమైన మరియు పారదర్శకమైన స్థిరాస్తి లావాదేవీలు అందించబడతాయన్నారు. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యాపారులకు లేఅవుట్లో స్థలాలు, అపార్ట్మెంట్లో ప్లాట్లు కొనుగోలుదారులకు రెరా అథారిటీ అధికారులు స్నేహపూర్వక వాతావరణంలో అవసరమైన సహకారం అందిస్తుందన్నారు. స్థిరాస్తి వ్యాపారుల మోసపూరితమైన వాగ్దానాలపైన వినియోగదారులు రెరాకు ఫిర్యాదు చేస్తే విచారించి సత్వరమే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభివృద్ధి చట్టంపై రియల్ ఎస్టేట్ రంగంలోని స్టేక్ హోల్డర్స్ కు విస్తృత స్థాయిలో అవగాహన కోసం ఏపీ రెరా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి నెల ఒక జిల్లాలో 2025 డిసెంబర్ 10 నుంచి 13 జిల్లాల్లో 2026 డిసెంబర్ వరకు నిర్వహించనున్నామని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం తిరుపతి జిల్లా నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. స్థిరాస్తి రంగంలోని వ్యాపారులు వారి వినియోగదారులతో స్నేహపూర్వకంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని, సాధ్యం కాని హామీలను ఇచ్చి మోసపూరితంగా వ్యవహరించరాదని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశించిన కాల పరిమితిలోపే నిర్మాణాలను వినియోగదారులకు అందించాలన్నారు. ఈ ప్రభుత్వం 2.5 మాసాల క్రితం ఒక కొత్త బాడీని కాన్స్టిట్యూట్ చేసింది. అందుకు మా అథారిటీలో నియమించబడిన సభ్యులు, అలానే చైర్పర్సన్ అయిన నేను ముందుగా ఈ ప్రభుత్వ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మమ్మల్ని నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే కొత్త రాజధానిలో మేము పనిచేయుటకు అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మా అథారిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా నాతో పాటు ఇక్కడ ఉన్న మా సభ్యులని ఒకసారి మీకు పరిచయం చేస్తాను. వీరు దామచర్ల శ్రీనివాసరావు గారు, హానరబుల్ మెంబర్. వారు కామేశ్వరరావు గారు, హానరబుల్ మెంబర్. కుల్దీప్ గారు, హానరబుల్ మెంబర్. జగన్నాథం గారు, హానరబుల్ మెంబర్. వారు మా డైరెక్టర్ నాగసుందరి గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం నాతో సహా ఈ ఫుల్ బాడీ ఏదైతే ఉందో, టెక్నోక్రాట్స్, లాయర్స్, అలానే వివిధ రంగాలలో ఇంజనీర్స్, వివిధ రంగాలలో ప్రముఖంగా ఈ సొసైటీకి సేవ చేయాలి అనే తలంపుతోటి ఇక్కడికి వచ్చారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్కర స్నానం, అమ్మవారి దర్శనం జరిగేలా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ధి పనులపై ఎంపీ కేశినేని శివనాథ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో చర్చించారు. తాడేపల్లిలోని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో ఆయనతో ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న కూడా పాల్గొన్నారు. పుష్కర సమయంలో అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, వెయిటింగ్ హాల్,
బస్ నిర్మాణం, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఇటీవల ఆలయ అధికారులు చైర్మన్తో కలిసి ఆలయంలో చేసిన క్షేత్రస్థాయి పరిశీలనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎంపీ కేశినేని శివనాథ్ వివరించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి ఆనం తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరగనున్న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో నగర ప్రజలపైన మరోసారి ఆస్తి పన్ను రూపంలో 20% అదనంగా పన్నుల భారం మోపడం చాలా దారుణమని సిపిఎం నగర కార్యదర్శి దోనేపొడి కాశీనాథ్ మండిపడ్డారు. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరాభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలపైన ఎలాంటి పన్నుల భారం మోపమని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్తి పన్ను భారం పెంచే 198 జీవోను తీసుకురావటం గర్హనీయమని అన్నారు. ఈ జీవోను వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని శ్రీశ్రీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి దోనేపొడి కాశీనాథ్, నగరపాలక సంస్థ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ గతంలో నిర్మించిన భవనాలకు మరోసారి అదనంగా 20% ఆస్తి పన్ను పెంచాలని నిర్ణయం తీసుకోవటం చాలా దారుణమని, ఈ నిర్ణయంపై ప్రజల పక్షాన సిపిఎం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆస్తి పన్నుకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఈ కౌన్సిల్లో వచ్చినాయి. ఇప్పటికే 20% ఆదాయం రాబట్టాలని చెప్పనని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, 20% ఆదాయాన్ని రాబట్టాలి అని అంటే మళ్ళీ కట్టుకున్నటువంటి బిల్డింగుల మీద కట్టుకుని రెనోవేషను లేదా రీమోడల్ చేయించుకునేటువంటి బిల్డింగుల మీద పడి మళ్ళీ కొత్తగా కొలతలు తీసుకొని ఆస్తి పన్నుని పెంచాలని చెప్పనేటువంటి ఆలోచన ఈరోజు జీవో నెంబర్ 198 కూటమి ప్రభుత్వం జారీ చేసింది. మేము అడుగుతున్నాం, నీకు బిల్డింగ్ ఫీజు కట్టారు, ఆనాడు దానికి ఉన్నటువంటి అనుగుణమైన రీతిలో పన్ను వేయించుకున్నారు, ఉన్నటువంటి దాన్ని కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత రీమోడల్ చేసుకునేటువంటి దానికి మీ పర్మిషన్తోనే చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అయినా మళ్ళీ తిరిగి కొలతలు మార్చి పన్ను వేయాలని చెప్పనేటువంటి నిర్ణయం తీసుకుని తద్వారా 20% అదనంగా ఆదాయాన్ని రాబట్టాలని చెప్పని నిర్ణయించడం ఇది శోచనీయమైనటువంటి విషయం. ముఖ్యంగా రేపు జరగబోతున్న కౌన్సిల్లో నగర కార్పొరేషన్ విజయవాడ నగరపాలక సంస్థ దివాలా తీసిన అంశాలు, అభివృద్ధి ఆగిపోయిన అంశాలు, పన్నుల భారాలు పరుగులు పెడుతున్న అంశాలు, అలాగే నిధులు దుబారాలు, నగర ప్రజలకు ఇచ్చిన హామీల్లో వైఫల్యాలు, ఈ అంశాల మీద సిపిఎం పక్షంగా రేపు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న టీడీపీ పాలకపక్షం, నగరంలో ఉన్న వైసీపీ పాలకపక్షం ఇరు పక్షాలు కూడా ప్రజాపక్షం తరపున సిపిఎంగా రేపు ప్రశ్నించబోతున్నాం. తిరుమల పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తిని జగన్ వెనకేసుకొస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపం పడుతుంటే జగన్ చిన్న చోరీ అని వాదించడం విడ్డూరమని మండిపల్లి ఎద్దేవా చేశారు. పరకామణి కేసులో ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. తిరుమల పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపడుతుంటే దానిని మాజీ సీఎం జగన్ చిన్న తప్పుగా అభివర్ణించి వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరకామణి కేసులో అసలు ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఫిర్యాదుదారుడైన సిఐ సతీష్ కుమార్ మరణంపై కూడా విచారణ కొనసాగుతోందని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. గతంలో చేసిన పాపాలే నేడు వైసీపీని వెంటాడుతున్నాయని, వాటి నుంచి బయటపడేందుకు జగన్ ఆపసోపాలు పడుతున్నారని రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. జీవితాంతం సీఎంగా ఉంటానని, తన ఫోటో ఇంట్లో పెట్టుకోమని చెప్పిన జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్ హయాంలో 10 ఏళ్ల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గంజాయి, డ్రగ్స్ కు బానిసలయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖకు చెందిన గంజాయి సరఫరాదారు పులగం కొండారెడ్డిని సైతం జగన్ సమర్థించడం దారుణమన్నారు. ఈరోజు నేను చెప్తున్న విషయం, కలియుగ వెంకటేశ్వరుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచానికి భగవంతుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తూ మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరకామణిలో
దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడిన వ్యక్తిని కూడా ఈరోజు వెనకేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి అయ్యా నేను చేసింది తప్పు, ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు, నేను చేసింది తప్పు, నా యావది ఆస్తిలో 90% నేను ఈ భగవంతునికి రాసిస్తాను, నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సీఎం దావోస్లో పర్యటించనున్నారు. దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. మంత్రులు లోకేష్, టీజీ భరత్, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రితో పాటు దావోస్ వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎం దావోస్ పర్యటన షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. 5 రోజుల పాటు దావోస్ లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఏపీకి కావలసిన పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది. ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అమెరికాలోని డల్లాస్ లో లోకేష్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంకలో ఉన్న నిర్మలా శిశుభవన్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, కార్పొరేటర్ అడపా శేషు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి భారతికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యోనా రాజు, ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరి శివాజీ, నాయకులు కిరణ్, అశోక్ యాదవ్, శివ, సురేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.